రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పేపర్ 3వ పరీక్ష మధ్యాహ్నం పేపర్ 4 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్స్ కోసం టీజీపీఎస్సీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ డే 1388 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు జరిగాయి. నిన్న జరిగిన ఎగ్జామ్స్ కు 46.75% మంది అభ్యర్థులు హాజరయ్యారు. 5,51,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 74.96% మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. నిన్న ఉదయం పేపర్ 1 పరీక్షకు 46.75% మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు 46.30% మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, రెండో రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 సెకండ్ డే థర్డ్ పేపర్ కాసేపటి క్రితమే అంటే ఎగ్జాక్ట్లీ 10 o'clockకి స్టార్ట్ అయింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో 10 గంటలకు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో 10 గంటలకు ఎగ్జామ్ అయితే 9:30కి అంటే హాఫ్ అన్ అవర్ ముందే అన్ని సెంటర్లకు సంబంధించిన గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఎవరైతే ఆ తర్వాత వచ్చారో 9:30 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా అలో చేయలేదు. ఎట్ ప్రజెంట్ మనం నిజాం కాలేజ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కూడా ఒక 3-4 అభ్యర్థులు 9:30 తర్వాత వచ్చారు. సో వాళ్ళని కూడా ఇక్కడ ఉన్న పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరిని లోపలికి అలో చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే వీళ్ళకు ఎగ్జామ్ ఉంది. సో నిన్న కూడా జరిగింది. నిన్న కూడా 9:30కే గేట్స్ క్లోజ్ చేశారు. వాళ్ళకి తెలిసి కూడా డిలేగా వచ్చారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైతే ఈ రోజు అంటే డే 2 నిన్న 2 ఎగ్జామ్స్ అయిపోతే ఈ రోజు కూడా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. పేపర్ 3 వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 10 o'clock ఇప్పుడే స్టార్ట్ అయింది. సో 12:30కి క్లోజ్ కానుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clockకి పేపర్ 4 లాస్ట్ పేపర్ వచ్చేసి 3 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30కి అది క్లోజ్ అవుతుంది. సో ఈచ్ పేపర్ 150 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 2.5 గంటల ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 600 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు నిన్న ఈ రోజు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ రోజు నిన్న 2 ఎగ్జామ్స్ అయిపోతే ఈ రోజు 2 ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. సో దీనిలో భాగంగా ఈ రోజు థర్డ్ పేపర్ అయితే కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ఇక మరోవైపు ఇక్కడ వచ్చిన అభ్యర్థులను కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా 9:30లోకి లోపలికి పంపించి వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరున్నా ఈ చుట్టుపక్కల ఉండనివ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ విధించారు. సో ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల ఎగ్జామ్ సెంటర్లకు చుట్టుపక్కల రానివ్వట్లేదు. ఇక మరోవైపు ఈ ఎగ్జామ్ సెంటర్స్ నిన్న ఎగ్జామ్ సెంటర్స్ వద్ద నిన్న సండే కాబట్టి హాలిడే ఉంది. సో ఈ రోజు ఎక్కడెక్కడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో అక్కడ అంతా కూడా హాలిడే ప్రకటించారు. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా డే 2 ఈ రోజు కూడా ప్రశాంతంగా ప్రస్తుతానికి అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రవంతి, థ్యాంక్ యూ.